ఎంజాయ్ చేస్తాను మూవీ అంతా. కామెడీ కానీ లైక్ యాక్టర్స్ యాక్టింగ్ కానీ చాలా బాగా అనిపించింది. ఎంజాయ్ అలాట్. అండ్ సుమా గారి గురించి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అంతసేపు ఉంటారని. మెయిన్ లీడ్గా ఉన్నారు వెన్నెల కిషోర్ గారు కానీ లేకపోతే ప్రియదర్శన్ కానీ. చాలా బాగా అనిపించింది మూవీ, కామెడీ కానీ లవ్ కానీ. అండ్ మెయిన్ థింగ్ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో లవ్ అయితే ఇట్లా ఉంటుంది, అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఇలా చూసుకోవాలి ఆ టైప్ ఆఫ్ ఎవరు లేరు. బట్ ఈ మూవీ నుంచి చాలా అవేర్నెస్ వస్తుంది అండ్ ఎంజాయ్ చేస్తాను మూవీ. కామెడీ అయితే పీక్స్ లెవెల్. హాయ్ అండి, ఇప్పుడే చూశానండి ప్రేమంటే మూవీ. చాలా అంటే చాలా బాగుంది. ప్రియదర్శి గారు ఆనంద్ గారు సింగిల్ హ్యాండ్తో నడిపించారండి మూవీ. ఇందులో ఒక కాన్సెప్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు వాళ్ళిద్దరు మ్యారేజ్ అవుతుంది, తర్వాత ఇద్దరు సస్పెన్స్ థ్రిల్లర్లో ఒక దొంగ అనే కాన్సెప్ట్ తీసుకున్నారు. అసలు దొంగ అంటే ఎలా ఉండాలి అంటే, అసలు నిజంగా చెప్తున్నా కదా, ఈ రోజులలో దొంగతనం చేస్తే ఏదో గోల్డ్ కానీ ఏదో వస్తువులు కానీ తీసుకోపోవద్దు అనే కాన్సెప్ట్ తీసుకుపోతే ఓన్లీ బ్లాక్ మనీ అని ఒక డబ్బు రూపంలో తీసుకోవాలని చెప్పి చూపించారు. ఇందులో కూడా అసలు ఎక్కడ కూడా బోర్ కానీ ల్యాగ్ కానీ ఎక్కడా లేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు వేరే లెవెల్. అసలు ఇందులో సుమా గారు యాక్టింగ్ అయితే వేరే లెవెల్. ఇందులో ఆది గారు కానీ చాలామంది యాక్టర్స్ ఉన్నారు. ఈ మూవీలో మాత్రం ఎక్కువ యాక్టర్స్ లేరు, కానీ వీళ్ళు అసలు ఎత్తున ప్రియదర్శి గారి యాక్టింగ్ కానీ ఆనంద్ గారి యాక్టింగ్ కానీ అసలు వేరే లెవెల్, నీట్గా ఉంది. అసలు ఆ కాన్సెప్ట్ ఏంటంటే, ఇంటికి దొంగతనానికి వెళ్తే బిర్యానీ చేసి పెట్టడం, అసలు బిర్యానీ ఫేమస్. అసలు ఆనంద్ గారు మీరు ఇల్లు క్లీన్ ఉంచుకోవడము, బిర్యానీకి ఉండడము, అందులోకి వెళ్ళి ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకొని రావడము, ఏ వస్తువు బంగారం కానీ గోల్డ్ కానీ తీసుకురావద్దు అనే కాన్సెప్ట్ తీసుకున్నారు. కానీ ఎవరు కూడా మా ఇంట్లో డబ్బులు పోయిందని చెప్పేసి ఎవరు కంప్లైంట్ ఇవ్వరు, ఎందుకంటే అది బ్లాక్ బెండ్ కాబట్టి. ఇలాంటి దొంగతనం చూసి మనం నేర్చుకోవాలనుకుంటా. కానీ ఏదైనా అంతకు మించి చేయడం వల్ల ఏదైనా మనకి ప్రాబ్లమే. దొరకడం అయితే పక్కా, ఏ దొంగ అయినా సరే పక్కా దొరుకుతారు అనే కాన్సెప్ట్ తీసుకున్నారు. చాలా అంటే చాలా బాగుంది, వేరే లెవెల్, సూపర్ సార్, నైస్, కంగ్రాచులేషన్స్ ప్రియదర్శి గారు. సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సుమా గారితో కానీ దర్శి అన్నతో కానీ సినిమా బాగుంది. ఇంకొంచెం ప్రమోషన్ చేసుకొని వాళ్ళు చెప్పే కాన్సెప్ట్ బాగా స్ట్రాంగ్గా చెప్పుంటే బాగుంది అనిపించింది. మనం లవ్ చేసుకున్నప్పుడు, పెళ్లి చేసుకున్నప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి చిన్న చిన్న గొడవలకి ఇడిపోతారు, మనం సార్ట్ అవుట్ చేసుకోవాలి, ఒక స్ట్రాంగ్గా మనం ఉంటే చాలు అనేది సినిమా కాన్సెప్ట్ అన్న. సినిమా బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, 2-3 సాంగ్స్ బాగున్నాయి. కొంచెం ఫన్ అయితే బాగుందన్న. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగా ఎంటర్టైనింగ్గా ఉంది. సెకండ్ హాఫ్ కోసమే సినిమా బాగా చూసుకోవచ్చు అన్న. కొంచెం స్లోగా ఉంది, 2.3 ఇవ్వచ్చు అన్న సినిమా. ఇంకొంచెం కంబ్యాక్ రావాలంటే ఇంకొంచెం స్ట్రాంగ్ సినిమా రావాలన్న ప్రియదర్శన్కి. కామెడీ ఉంది, సెకండ్ హాఫ్ బాగుంది. సుమా గారిదే మెయిన్. సుమా గారి ఉండడం వల్లే ఈ సినిమా మంచి ప్లస్ అయింది. ఇంకో 1 పాయింట్ రేటింగ్ ఇవ్వాలన్నా కూడా సుమా వారి వల్లే. తర్వాత 1.5 అనేది హీరోయిన్కి ఇవ్వచ్చు. 1 మ్యాన్ షో అండి. సుమా వల్లే ఎంటర్టైన్మెంట్. రాధి రాంప్రసాద్ వచ్చారు, కానీ వాళ్ళ వల్ల ఎంటర్టైన్మెంట్ అనేది చాలా తక్కువైంది సినిమాలో. హీరో బాగుంది, హీరోయిన్ది అండర్స్టాండింగ్ ఆఫ్ లవ్. వెన్నెల కిషోర్ది బాగుంది, కానీ వచ్చిన కొంచెంసేపు మాత్రమే బాగుంది. సుమా గారిదే మెయిన్ ప్లస్ అనుకోవచ్చు సినిమాకి. ఓవరాల్గా బాగుంది. ఇప్పుడే చూశాను ప్రేమంటే మూవీ. నిజంగా ఒక డెబ్యూ డైరెక్టర్ అని కాదు, కానీ చాలా అంటే చాలా బాగా తీసే సినిమా. అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఫుల్ ఆఫ్ నవ్వుకుంటారు. అండ్ నిజంగా 1 మ్యాన్ షో అంటే హీరోయిన్ యాక్టింగ్ మాత్రం ఎరగదీసింది బ్రో. ఆమె యాక్టింగ్తోనే ఒక సినిమాని ఒక లెవెల్లో తీసుకెళ్తా అనిపిస్తుంది. అంటే ప్రేమంటే అని ఒక టైటిల్కి రీజన్ ఏంటంటే, అంటే ఏం చేసినా సరే కలిసి ఉండొచ్చు, అంటే ఒక హస్బెండ్ దొంగతనం చేసినా సరే కలిసి ఉండొచ్చు, వాళ్ళతో పాటు కలిసి ప్రేమను పంచుకోవచ్చు అనే విధంగా బాగుంది సినిమా. అసలు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ ఎండింగ్ వరకు కూడా ఫుల్ నవ్వుకుంటారు జనాలు. అంటే లాస్ట్ తన సినిమా మిత్రమండలి అనే సినిమా కొంచెం డిసప్పాయింట్ చేసింది, కానీ ఈ సినిమా మాత్రం బాగా నవ్విస్తుంది. ఒక డెబ్యూ డైరెక్టర్కి ఒక మంచి సినిమా. నాకు తెలిసి ఈ వీక్లో ఇంకా అన్ని సినిమాలు నేను చూడలేదు, కానీ ఈ సినిమా చాలా చాలా బాగుంది. సాంగ్స్ కానివ్వు, మ్యూజిక్ కానివ్వు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎంటర్టైన్మెంట్ బ్రో. కామెడీ అయితే మాత్రం ఎండ్ ఆఫ్ ఉంది, బాగా నవ్వుకుంటారు. నేనైతే చాలా బాగా నవ్వుకున్నాను. థ్యాంక్ యూ. సుమా గారిది చాలా బాగుంది. అంటే ఒక హెడ్ కానిస్టేబుల్ క్యారెక్టర్ ఉంటుంది, ఆమె కూడా ఫుల్ ఆఫ్ బాగా నవ్విస్తారు అనిపిస్తుంది. ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది. సుమా గారు కానివ్వండి, వెన్నెల కిషోర్ గారు కానివ్వండి, అందరిది బాగుంది. ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ వరకు కూడా బాగా నవ్వుకుంటారు అనిపిస్తుంది. సర్ప్రైజ్, ఎంగేజింగ్, చాలా ఎంటర్టైనింగ్గా ఉంది, థ్రిల్లింగ్గా ఉంది. ఎస్పెషల్లీ ఫ్రెష్ డైరెక్టర్ అయినా కూడా యూ డోంట్ ఫీల్ లైక్ దట్. మోస్ట్ ఇంపార్టెంట్లీ టైమింగ్, కామెడీ టైమింగ్ చాలా బాగుంది. అండ్ ఆల్ ఆస్పెక్ట్స్ వర్క్డ్ అండి. రియలీ సుమా గారి షీ షో స్టీలర్ అని చెప్పొచ్చు. అండ్ సర్ప్రైజ్ వాజ్ హీరోయిన్స్ కెమిస్ట్రీ.
లైక్ యూనో సుమా గారు ఆఫ్ కోర్స్ తను ఆల్మోస్ట్ త్రూ అవుట్ ద స్టోరీ ట్రావెల్ అవుతారు అండ్ ఎస్పెషలీ ద వే 2-3 జానర్స్ లైక్ ఎంటర్టైన్మెంట్ థ్రిల్లింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ రొమాంటిక్ కామెడీ అనొచ్చు బట్ లవ్ ఎంటర్టైన్మెంట్ అనొచ్చు సో డెఫినెట్లీ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దిస్ మచ్ హ్యాట్స్ ఆఫ్ టు ద టీమ్ చాలా నీట్గా థ్రిల్గా పుల్ చేశారు థ్యాంక్స్ కామెడీ అండ్ సెంటిమెంట్ కాంబినేషన్లో వచ్చింది చాలా బాగుంది మూవీ చాలా బాగుంది మాకు కామెడీ చాలా బాగుందండి ఎంటర్టైన్మెంట్ సూపర్ అండ్ అట్ ద సేమ్ టైం సెంటిమెంట్ కూడా బాగుంది చాలా బాగుంది సెంటిమెంట్ని కూడా కామెడీ రూపంలో చూపించాడు సూపర్ మూవీ ఫస్ట్ హాఫ్ కొంచెం ఫాస్ట్ అనిపించింది బట్ సెకండ్ హాఫ్ పీక్ వన్ ఆఫ్ ద బెస్ట్ రామ్ కామ్స్ ఇన్ ద రీసెంట్ టైం చాలా ఫన్ ఉంది ఎక్కడ బోర్ కొట్టలేదు చాలా బాగుంది మూవీ చాలా ఫ్రెష్గా ఉంది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు టీవీ షోస్లోనే చూస్తాం చాలా బాగుంది చాలా ఎంటర్టైనింగ్ ఉంది అందరి క్యారెక్టర్స్ చాలా బాగుంది ఇప్పుడు సాంగ్స్ చాలా బాగున్నాయి మెయిన్ మా ఫ్రెండ్ సువర్ణ పనిచేసింది దీనికి అందుకే వచ్చాం షర్మిల మా ఆర్ట్ డైరెక్టర్ అండ్ చాలా మంది పనిచేస్తారు మా అమ్మ సో చాలా బాగుంది మూవీ చాలా బాగుంది సినిమా బాగా నచ్చింది ప్రదీష్ గారు బాగా చేశారు డెబ్యూ డైరెక్టర్ నవనీత్ చాలా బాగా తీశారు సినిమా సుమా గారి యాక్టింగ్ కూడా బాగుంది ఒక 5 minutes టైం పట్టింది ఆవిడ యాక్టర్గా చూడడానికి అండ్ అన్నిటికంటే సాంగ్స్ చాలా బాగున్నాయి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు సెకండ్ హాఫ్ ట్విస్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఐ థింక్ డెఫినెట్లీ చూడండి ఫ్యామిలీతో పర్ఫెక్ట్ హైలైట్ సాంగ్స్ ప్రదీష్ గారి యాక్టింగ్ హీరో హీరోయిన్ కెమిస్ట్రీ సుమా గారిది బాగుంది చాలా బాగుంది అండ్ ద ఎంటైర్ స్టోరీ ఐ థింక్ ఇట్స్ అ వెరీ న్యూ స్టోరీ ఆ సబ్ లైన్ చాలా బాగా నచ్చింది ఏదైతే చూపించారో అండ్ డెఫినెట్లీ చూడొచ్చు లేదు స్క్రిప్ట్ చాలా బాగుంది కొత్త స్క్రిప్ట్ ఐ థింక్ ఇది తెలిసినట్టే ఉంటుంది ఫస్ట్ 20 minutes కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది ఆనంద్ గారు చాలా బాగున్నారు చూడడం మూవీలో చాలా బాగా చేశారు అండ్ వాళ్ళ కెమిస్ట్రీ చాలా బాగా సెట్ అయింది ఇద్దరిది బాగా చేశారు ఫ్యామిలీ ఆడియన్స్ పర్ఫెక్ట్ ఈ మూవీ యూత్ కూడా డెఫినెట్గా వచ్చి కామెడీ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి ఐ థింక్ డెఫినెట్లీ మస్ట్ వాచ్ చూడండి ఐ థింక్ ఇది కొత్త స్టోరీ జానర్ ఇంకా మీ రొటీన్ లవ్ స్టోరీ అని అనొచ్చు కానీ అట్లా లేదు చాలా ట్విస్ట్లు ఉన్నాయి అండ్ మొత్తం న్యూ టేక్ న్యూ ఐడియా అండ్ ఐ థింక్ డైరెక్టర్ చాలా బాగా తీశారు ఈ సినిమా ప్రేమ అంటే బాగుంది సార్ రొటీన్ స్టోరీ కానీ చూపించే విధానం మటుకి నెంబర్ 1గా ఉంది ఎందుకంటే నైనితా మేడం దర్శిని సార్ సుమా మేడం హైపరాది సూపర్గా చేశారు సార్ యాక్టింగ్ సూపర్గా ఉంది ఫస్ట్ హాఫ్ బోర్ సార్ కొద్దిగా నార్మల్గా వెళ్ళింది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఫినిషింగ్ బాగుంది సార్ సినిమాలో ఫ్యామిలీ వచ్చే విధంగా స్టోరీ బాగుంది సార్ నార్మల్ స్టోరీయే మన ఫ్యామిలీలో జరిగేది చూపించారు సార్ ఫినిషింగ్ బాగుంది సార్ సాంగ్స్ బాగున్నాయి సార్ 2 సాంగ్స్ నచ్చినాయి సార్ సాంగ్స్ మట్టి నెంబర్ 1 ఉంది సార్ కామెడీ హైపరాది కామెడీ సుమా మేడం కామెడీ